వెల్కమ్ బ్యాక్. మావోయిస్టులు దాడి చేస్తే ఎలా ఉంటుంది? ఎక్కడైనా విధ్వంసం సృష్టించాలి అంటే ఏం చేస్తారు? ఎలా పథకాలు అమలు చేస్తారు? ఇలాంటి విషయాలు దాడి జరిగిన తర్వాత తెలుస్తాయి. విధ్వంసం తాలూకు విషయాలు మాత్రమే వెలుగులోకి వస్తాయి. కానీ వాళ్ళ అటాక్ ప్లాన్ ను ఎగ్జిక్యూట్ చేసిన సంగతి ఎవ్వరికీ తెలియదు. తాజాగా మావోయిస్టుల గురించి ఓ సంచలన విషయం బయటకొచ్చింది. పోలీసులపై దాడులను వీడియోలు తీస్తున్నారు మావోయిస్టులు. పార్టీకి చెందిన ఓ పెద్ద నాయకుడు పోలీసులకు లొంగిపోవడంతో ఈ విషయం వెలుగు చూస్తుంది. కంట్రోల్ చేయాలి ఇప్పుడు కొడుతుంది కిటికీలకెళ్ళి కొట్టూరు కిటికీలకెళ్ళి కొట్టూరు వాడా ఓ కిటికీలకెళ్ళి ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా మోరికీనాగ్ పోలీస్ స్టేషన్ పై గత నెలలో దాడులు చేశారు మావోయిస్టులు. ఈ ఘటనలో 11 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ స్టేషన్ ధ్వంసమైంది. 25 తుపాకులు ఎత్తికెళ్లారు మావోయిస్టులు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం తోమార్ ట్రావెల్స్ కు చెందిన బస్సును అడ్డగించారు. అందులోని ప్రయాణికులను కిందికి దించేశారు. అదే బస్సులో ఎక్కి పోలీస్ స్టేషన్ ముందు ఆపి స్టేషన్ పై దాడి చేశారు. ట్రావెల్ బస్ ఆగిందని ఏమరపాటుతో ఉన్న పోలీసులు షాక్ అయ్యారు. అందులోంచి తేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మావోయిస్టు అగ్రనేత లొంగిపోయినప్పుడు ఈ సీడీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 2006లో జరిగిన దాడుల్ని ఇలాగే సీడీలు చేసి పెట్టుకున్నారట. ఇలాంటి సీడీలు చాలానే మావోయిస్టుల దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ టేబుల్ లేనట్టు వాళ్ళే ఫైట్ చేస్తారు. వాడున్నాడు లేచిడాకు అట్లాగో కంట్రోల్ చేయాలి ఇప్పుడు కొడుతుంది. తెలంగాణలో స్నేహితులను సహచరులను వదిలిపెట్టి భారమైన మనసుతో హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఏపీ ఉద్యోగులు కొద్దిసేపటి క్రితం గుంటూరు చేరుకున్నారు. మరికొన్ని రోజులు వెలగపూడి నుంచి పనిచేసేందుకు సిద్దమవుతున్నారు. మరిన్ని వివరాలను గుంటూరు నుంచి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఓవర్ టు యు. దేవి, ఈ నెల 27 నుంచి పూర్తి స్థాయిలో రాజధాని కార్యకలాపాలు మొత్తం అమరావతి నుంచి నడిపించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉదయం ఒక భారమైన హృదయాలతో హైదరాబాద్ నుండి పయనమయ్యారు రాజధానికి వచ్చే అధికారులు మొత్తం కూడా. ప్రస్తుతం 2 బస్సుల్లో 70 మంది అధికారులు గుంటూరుకు చేరుకుంటా ఉన్నారు. ఇప్పటికే ఒక బస్సు చేరుకుంది. అక్కడ ఘన స్వాగతం పలికారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా. హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారులకు మార్కెటింగ్ శాఖ ఇప్పటికే పూర్తిగా గుంటూరు తల వచ్చింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ కూడా ఇక్కడే విధులు నిర్వహించేందుకు అధికారులు వచ్చారు. ప్రస్తుతం ఉదయం నుంచి చాలా ఉత్కంఠంగా ఉద్వేగ పరిస్థితుల్లో మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఎలా అనిపించింది అక్కడ వాళ్ళందరినీ వదిలేసి వచ్చినప్పుడు?
అండి నేను ఒక 1 ఇయర్ అవుతుంది హైదరాబాద్ కమిషనరేట్కి వెళ్ళటం. కానీ నాకు మటుకు మన సొంత ఇంటికి ఎలా వస్తామో వేరే దేశం పోయి అంత ఆనందంగా ఉంది నా వరకు. మరి వాళ్ళు కూడా బాగానే కోఆపరేట్ చేశారు అంతకుముందు. ఇప్పుడు కూడా వాళ్ళు కూడా ఈ బస్సులెక్కి వస్తుంటే సెండ్ ఆఫ్ చెప్తూ కొంతమంది కొంచెం కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు తెలంగాణలో పనిచేసేవాళ్ళు. ఎటైనా కానీ ఇప్పటికైనా మనం ఇక్కడికి రావాల్సిందే. ఏపీ సంబంధించిన ఉద్యోగులు ఇక్కడి నుంచి చేయటం వల్ల ప్రజలకు అందుబాటులో మన సొంత స్టేట్లో సొంత ఇంట్లో ఉండి ఈ మనం జాబ్ చేస్తే ఉద్యోగం చేస్తే అంత ఆనందం బయట నుండి చేస్తే రాదండి. అందుకని అందరూ కూడా సంతోషంగానే వచ్చారు. మీరు అక్కడి నుంచి వచ్చారండి? లోకల్. మీరు ఎక్కడి నుంచి? ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్లో పనిచేస్తాను? నేను మాది యాక్చువల్గా సొంత ఊరు తెనాలండి. నేను గ్రూప్ 2B పాస్ అయ్యి దాదాపుగా 33 సంవత్సరాలు హైదరాబాదులో ఉన్నాను. ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళాను. అక్కడ ఎంతోమంది ఆత్మీయత, అభిమానాలు, అనురాగాల్ని, ప్రేమాభిమానాల్ని ఎంతోమందితో పెనవేసుకుని ఎంతో ఆనందంగా అందరం కలిసిమెలిసి ఉన్నాము. ఇప్పుడు వస్తున్నామంటే ఒక రకమైనటువంటి హృదయ విదారకమైనటువంటి బాధను అనుభవించాము. నిజానికి ఇక్కడికి వస్తున్నాము అంటే రకరకాల సమస్యలు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. మా సర్వీస్ కూడా చాలా తక్కువగా ఉంది. అయితే అక్కడ మా భార్య పిల్లలు కూడా ఇక్కడికి రాలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే పిల్లలందరూ కూడా పెద్ద అయిపోయారు. వాళ్ళందరూ ఇంజనీర్లు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. మాకు కూడా మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పొద్దున్నే లేవగానే తాతయ్య అంటూ కూడా పిలుస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరినీ కూడా వదిలేసుకుని మేము ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే మేము ఇంత పెద్ద మహానగరాన్ని ఒక్కసారిగా వదిలేసి ఇక్కడికి రావాలంటే అనేక రకాలుగా అది అభివృద్ధి చెంది ఉంది మానసికంగా. అంటే అభివృద్ధి తీసి పక్కన పెడితే అంటే అక్కడ మీకు ఉన్నటువంటి రిలేషన్ ఉంటుంది. అంటే పొద్దున్న లేస్తే బంధాలు ఉంటాయి కదా, అవి వదిలేసి వస్తా ఉన్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ అంటే మీరంటే ఇక్కడ పెరిగిన వాతావరణం ఉంది కాబట్టి ఓకే. కానీ ఈ 30 సంవత్సరాల్లో మీకు ఏర్పడిన అనుబంధాలు ఎలా ఉన్నాయి? చాలా అదే చెప్తున్నాను. ఎలా ఉన్నారంటే ఇద్దరు సోదరుల్లాగా, ఒక కడుపును పుట్టిన అన్నదమ్ముల్లాగా కూడా వాళ్ళు పెనవేసుకుని ఉన్నారు. ఎన్నో రకాలుగా మేము ఎన్నో అక్కడ సేవలు చేశాము. వాళ్ళ నుంచి కూడా మేము సహాయ కార్యక్రమాలు కూడా పొంది ఉన్నాము. అందుకని మేము ఎంత పెద్ద మహానగరాన్ని వదిలేసుకున్నామని ఒక బాధ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మన ముఖ్యమంత్రి గారి మీద ఒక నమ్మకమైనటువంటిది గట్టి, ఎలాగైనా అంతకంటే గొప్ప నగరాన్ని తయారు చేస్తారు అనేటటువంటి భావంతో మేమందరం కూడా ధైర్యాన్ని. మీరు చెప్పండి, అంటే మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి అంటే బయలుదేరిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇటువంటి కొత్త రాజధానికి వస్తున్నాం అనే ఒక ఆనందం ఉంది. అక్కడ వాళ్ళని వదిలేసి వస్తున్నప్పుడు ఎట్లా అనిపించింది? అంటే మాకు కొత్త రాజధానికి వస్తున్న ఆనందం ఎక్కువ ఉందండి. అక్కడ వదిలేసి వస్తున్నాం అన్న బాధ కంటే కూడా ఇక్కడ మన సొంత రాష్ట్రానికి వస్తున్న ఆనందంగానే వచ్చాం, ఆనందంగా ఉన్నామండి. మీరు ఎక్కడి నుంచి ఎక్కడ చేస్తారు? నేను కమిషనరేట్లో అగ్రికల్చర్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నానండి. అంటే నేటివ్ ఎక్కడ? మీరు నేటివ్ అనంతపురం అండి. మీరండి? నేను గుంటూరు రూరల్ మండలం అగ్రికల్చర్ ఆఫీసర్ అండి. వీళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటున్నాం ఆనందంగా. ఈరోజు హైదరాబాద్ నుంచి ఇక్కడ గుంటూరుకి తరలి వస్తున్నటువంటి వ్యవసాయ కమిషనర్ కార్యాలయం సిబ్బందిని చాలా సంతోషంగా ఆహ్వానిస్తున్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ చిన్న పని ఉన్నా కానీ కమిషనరేట్లో మరి 6 గంటల ప్రయాణం చేసి ఒకరోజు నైట్ బయలుదేరితే మార్నింగ్ దిగాల్సి వస్తూ ఉండేది. మళ్ళీ ఈవినింగ్ అక్కడ బయలుదేరి ఇట్లా చాలా ఇబ్బందికర పరిస్థితులు. చిన్న చిన్న పనులకు కూడా అంత దూరం వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. మరి చాలా సంతోషంగా ఉంది. మా సిబ్బంది అంతా కూడా గుంటూరుకు రావటం అనేది మాకు చాలా ఆనందంగా. మొత్తంగా అంటే సిబ్బంది వచ్చిన వాళ్ళకి, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఒక పుష్పగుచ్చం అలాగే స్వీట్స్ కూడా ఇచ్చి ఆహ్వానం పలికారు. మీరు ఆహ్వానం అందుకున్నారు కదా, ఎలా అనిపించింది ఇక్కడ వచ్చిన తర్వాత? చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే ఒక సొంత రాష్ట్రాన్ని వచ్చాం, సొంత రాష్ట్రానికి. అంటే ఒక 10 years చేశాను నేను హైదరాబాద్లో ఉద్యోగం. కానీ రావడం వలన మన రాష్ట్రాన్ని త్వరగా అభివృద్ధి చేసుకోవచ్చు. మన పిల్లల భవిష్యత్తు కూడా ఒక పునాది వేసినట్టు ఉంటుంది. ఇక్కడ మన ఒక జనరేషన్ లాస్ అయినా కూడా మన పిల్లల భవిష్యత్తు బాగుండడం కోసం మేము వచ్చేసాం సార్ ఇక్కడికి. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. మీరు సార్ ఇక్కడ లోకల్ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి, వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడానికి వచ్చామండి మేము ఫర్టిలైజర్ అసోసియేషన్ నుంచి. చాలా హ్యాపీగా ఉందండి మా అందరికీ. ఎందుకంటే అంతా మనవాళ్ళే ఇక్కడికి వస్తున్నట్టుగా మేము భావిస్తున్నామండి. అందరినీ సోదర భావంతో వాళ్ళకి ఏం హెల్ప్ కావాలన్నా మేము చేయడానికి మా అసోసియేషన్ రెడీగా ఉంది.
మొత్తంగా ఒక్కొక్క అసోసియేషన్ కూడా వస్తూ ఉంది. అంటే ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే ఇళ్లకు సంబంధించి కానీ కొత్తగా ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఈ ప్రాంతంతో సంబంధాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి కొత్తగా ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళకి తాము అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు. ముఖ్యంగా వాళ్ళ ఫీలింగ్ చూస్తే మాత్రం మనం గతంలో ఏదైతే స్టేట్ డివైడ్ అయిన తర్వాత రెండు ప్రాంతాలను డివైడ్ చేస్తూ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న సమయంలో ఆ సమయంలో ఏవైతే భావోద్వేగాలు ఉన్నాయో అంతకు మించి భావోద్వేగాలు ఉన్నాయి. ఎందుకంటే 35 సంవత్సరాలు పైగా అక్కడ ఉన్నటువంటి బంధాలను అనుబంధాలను కూడా వదిలేసుకొని ఇక్కడ రావడం కొంత బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా రాజధాని ప్రాంతానికి వస్తున్నాం, కొత్త రాజధానికి వస్తున్నాం కాబట్టి చాలా ఆనందంగా ఉందని కూడా చెప్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, ఎలా అనిపించింది? మాది నేటివ్ ప్లేస్ మచిలీపట్నం సార్, కృష్ణా జిల్లా మచిలీపట్నం సార్. నేను 10 years అయింది హైదరాబాద్లో వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తున్నాం. అయితే ఇప్పుడు అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి హాయిగానే అందరం కూడా వాళ్ళు తెలంగాణకి వాళ్ళు ఉద్యమం చేసుకున్నప్పుడు మేము కూడా కొంతవరకు సపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవమే. ఎందుకనంటే స్వరాష్ట్రం ఉండాలి, ఆంధ్రులకు 2 రాష్ట్రాలు ఉండాలి అనేటటువంటి ఆనందంతో చాలా వరకు కూడా మేము కూడా వాళ్ళు చేసిన ప్రతి విషయానికి కూడా మేము అభ్యంతరం ఏం చెప్పలేదు. వాళ్ళతో పాటు మేము కూడా 2 రకాలుగా ఉంటే పర్వాలేదు, ఇప్పటికైనా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మనకు మంచి రాజధాని ఏర్పడుతుంది, మనకి ఇప్పటికైనా మన పరిస్థితులు మనకు అనుకూలిస్తాయి అన్న ఉద్దేశంతో మేమందరం కూడా అప్పుడు 2 రకాలుగాను సపోర్ట్ చేశాము. అలాగే ఇప్పుడు మనకంటూ ఒక రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఈ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడదామన్న ఉద్దేశంతోనే మేమందరం కూడా ఇనుమడించిన ఉత్సాహంతో ఇక్కడికి వచ్చామని చెప్పి మాత్రం మీకు తెలియజేసుకుంటున్నాను. అది కాకుండా ఇక్కడ మాకు స్వాగత ఏర్పాట్లు కూడా బాగా చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేశారు. ఇటువంటి స్వాగతం దొరుకుతుంది మేము అనుకోలేదు. కానీ ఇది మా ఒక్క సోదరులను చూసి మాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. మేము మా రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి పనిచేస్తాము అని చెప్పి మాత్రం మీకు గట్టిగా మీకు వాగ్దానం చేసి మరి నేను చెప్తున్నానండి. మీరు వచ్చారు, వాగ్దానం చేశారు, అంటే అక్కడ వాళ్ళని వదిలేసి వచ్చేటప్పుడు మీకు ఎలా అనిపించింది? అక్కడ వాళ్ళని వదిలేయడం అంటే ఇది తప్పని విషయం అండి. ఎందుకంటే స్వరాష్ట్రం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా రావాల్సినటువంటి విషయమే. అయితే వాళ్ళు కొంత బాధకి ఇక్కడ లోనవుతారు. వాళ్ళలో నుంచి కనీసం ఒక 40 మంది ఇక్కడికి వచ్చేసారు స్టాఫ్. 45 మంది వరకు స్టాఫ్ని ఇక్కడ ఏపీకి అలాట్ చేశారు. వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉండే మాట వాస్తవమే. వాళ్ళతో పాటు మేము కూడా ఇబ్బందులు పడతాం, కానీ మాకంటే పోల్చుకుంటే వాళ్ళకే ఇబ్బందులు. మరి చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగినటువంటి వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళతో కూడా మేము చాలా ఆత్మీయంగా ఉందాము అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించం, వాళ్ళకు మంచిగా ఏర్పాటు జరిగినాకే మాకు జరగాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నామండి. మీరు చెప్పడం అంటే వచ్చిన తర్వాత ఇక్కడ స్వాగత ఏర్పాట్లు కానీ ఎలా ఉంచినా అక్కడి నుంచి మీరు వాళ్ళ నుంచి కొంచెం బాధతోనే వచ్చామండి. ఇన్ని రోజులు ఉన్నాము అక్కడ కాబట్టి బాధగానే ఉంది, కానీ ఇక్కడ వచ్చాక రిసీవింగ్ చాలా బాగుంది, నచ్చింది నాకు. కాబట్టి అది కొంచెం తగ్గిందన్నమాట. అట్లా మీరు ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారండి గుంటూరు? అసలు యాక్చువల్గా నేను ఎప్పుడు గుంటూరు రాలేదండి. మామూలుగా ట్రైన్లలో వెళ్ళేటప్పుడు చూసిందే తప్ప, బస్సు ట్రైన్లలో వెళ్ళేటప్పుడు చూసిందే తప్ప గుంటూరు ఎప్పుడు రాలేదు. నాది హైదరాబాదు కాబట్టి అక్కడనే ఉన్నాను అన్నమాట. అట్లా చాలా భావోద్వేగ పరిస్థితుల్లో ఇక్కడ ఉద్యోగులంతా గుంటూరు చేరుకున్నారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో విధులు అందించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పనిచేస్తామని చెప్తా ఉన్నారు. అయితే అక్కడి నుంచి వచ్చేటప్పుడు కొంత బాధ కలిగించినప్పుడు కూడా ఇక్కడికి ఏదైతే కొత్త రాజధాని ఉందో కొత్త రాజధానిలో పనిచేస్తున్నది మాత్రం చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఓటు హైదరాబాద్. ఎస్, థ్యాంక్ యూ కృష్ణ. భావోద్వేగాలతో బరువెక్కిన గుండెలతో చెమర్చిన కళ్లతో గుంటూరు చేరుకున్నారు ఏపీ ఉద్యోగులు. స్వరాష్ట్రం కోసం పాటుపడతా ఉంటున్నారు. కృష్ణ రిపోర్ట్ అందించారు. ఏవీ బులెటిన్ విశేషాలు నెక్స్ట్ ఆఫ్ ది రికార్డ్ కొలీగ్ వరప్రసాద్ అందిస్తారు. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.